హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక స్పెషల్ ఐటెంతో వచ్చానండి. నిజంగా స్పెషలేనండి. ఇది కనిపిస్తుందా మీకు? చూసిన దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారంటే ఇడ్లీ చేస్తుంది అంతే ఉంది, కొంచెం కలర్ వేసేసి రెడ్ జ్యూస్ పోసేసి ఇడ్లీ చేస్తున్నారు, కలర్స్ వేసి అనుకుంటున్నారా? కాదండి, ఇది ఒక స్పెషల్ ఐటెం. నిజంగా చాలామందికి తెలీదు. ఎక్కడన్నా యూట్యూబ్లో చూస్తే తప్ప చేసుకొని తిన్నది నాకైతే తెలీదు. నాకు కూడా తెలీదు. నేను కూడా చాలాసార్లు యూట్యూబ్లలో చూశాను. సరే, నేను కూడా ఒకసారి ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? చూస్తారా నేనేం చేయబోతున్నాను? నేను చేసే వరకు మీకు ఏంటో చెప్పను, చూపిస్తూ ఉంటాను. ఓకే, సరే. ఇక్కడ చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదండి, ఓన్లీ బియ్యం పిండి ఒక్కటే. కాకపోతే నేను ఎక్స్ట్రా ఏం చేశానంటే కొంచెం కలర్ కోసం ఒక బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను. ఓన్లీ వైట్ అయితే బాగుండదు, ఇంకొక కలర్ కూడా చేద్దామని బీట్రూట్ జ్యూస్ ఒకటి తీసుకున్నాను. ఏం చేయండి అంటే బియ్యం పిండి కొంచెం సాల్ట్ వేసి కలిపానండి. ఇది ఒక కలర్ కోసం, ఇది వైట్, ఇదేమో మన బీట్రూట్ జ్యూస్ వేసుకొని రెడ్గా చేసుకోవడం కోసం. ముందుగా ఏం చేస్తానంటే బాగా బాయిల్ చేసిన వాటర్ అండి. ఇది బాయిల్ చేసిన వాటర్ వేసేస్తున్నాను. దీంట్లో కావలసినన్ని ఎక్కువ వేయట్లేదు, ఎంత కావాలో అంతే వేసుకుంటున్నాను. మనం రొట్టె చపాతీ ఎలా కలుపుకుంటాం అంతే కావాలండి. ఓకే, వేడి నీళ్ళు, బాగా బాయిల్ అయిన వేడి నీళ్ళు, బాయిల్ చేసుకునే నీళ్ళు. కొంచెం యాడ్ చేసుకుందామండి. వెరైటీ స్నాక్ ఐటెం అండి. ఓకే, ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది కాలుతుంది కదా, ఎక్కువ నీళ్ళు పోస్తే మళ్ళీ ఎక్కడ లూజ్ అయిపోద్దని భయంతో నేను ఎక్కువ నీళ్ళు పోయట్లేదు. కొద్దిగా పోసుకొని కలుపుకుందాము. ఓకే అండి, దీంట్లో మనం కొంచెం బీట్రూట్ జ్యూస్ వేసేసుకుందాము. పింక్ బీట్రూట్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. కొంచెం చల్లగా అయిందా? ఓకే, కొద్దిగా చల్లగా అవుతే నేను చేయితో కలుపుతాను దీన్ని. కాలుతుంది. వావ్, మన పిండి రెడీ అయిపోయింది చూడండి. ఓకే, ఇది పింక్ పిండి, ఇది వైట్ పిండి. ఇది దీంట్లో నేను ఏమి యాడ్ చేయలేదంటే ఓన్లీ సాల్ట్ వేసాను, వేడి నీళ్ళు పోసి కలిపేసి పెట్టాను. ఎంత స్మూత్గా ఉంది చూసారా? ఇలా ఉండాలి. మనం చపాతీ కన్నా కొంచెం మెత్తగా ఉండాలి. చూడండి, ఇట్లా ఉంచుకోవాలి పిండిని సాఫ్ట్గా. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇదిగోండి, ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నాను నేను. ఇంతకుముందు చెప్పాను కదా, ఇడ్లీ కాదు, ఇది ఒక వెరైటీ రెసిపీ అని. ఇడ్లీ ప్లేట్స్ మీద వైట్ క్లాత్ వేసేసుకున్నాను దీన్ని తడిపేసి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇదిగో మన మురుకులు వేసుకునే ఏమంటారు పీట, మురుకుల పీట, దాంట్లో సన్నది వేసాను చూడండి. ఇదిగోండి, చిన్న హోల్స్ది వేసేసుకోవాలి మనం. చిన్న హోల్స్ ఉన్నాయి కదా, దీన్ని వేసి పెట్టేసుకున్నాను. దీంట్లో ముందు మనం పింక్ పిండి పెట్టేసుకుందామా. జస్ట్ మనం అది మురుకులు చేసుకుంటాం కదండి, అదే టైపు. ఓకే, దీంట్లో పెట్టేస్తున్నాను. ఓకే అండి, ఇలా పెట్టేసుకొని ఏమీ లేదండి, మురుకుల్లాగా వేసేసుకుందాం మన ఇడ్లీ పిండి మీద. ఇడ్లీ దాని మీద ఓకే అండి, చూసారా? ఈ టైప్ వేసేసుకోవాలి. పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా వేసుకోవచ్చు, మన ఇష్టం. దీని మీద ఎన్ని పడితే అన్ని వేసేసుకుందాము.
ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో పిండి ఉంది కాబట్టి రెండిట్లలో పింకుదే వేసేసుకుందాం మనం. మళ్ళీ పిండి తీసి పెట్టాం కదా, ఇంకో వాయి వేస్తాం కదా, అప్పుడు వైట్ వేసేసుకుందాం. జస్ట్ ఇది ఒక 10 మినిట్స్ మామూలుగా ఇడ్లీ మనం ఎట్లా కుక్ చేసుకుంటామో అదే టైప్లో కుక్ చేసుకోవాలండి. ఇడ్లీ టైప్లోనే, ఇడ్లీ అంతసేపు కూడా దీనికి పట్టదు టైము. ఓకే, చూసారా? దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీ బాండి పెట్టేసుకున్నాం కదా స్టవ్ మీద. ఓకే, ఇడ్లీ బాండి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నీళ్ళు వేడైనాక దాని లోపల పెట్టేసుకుందాం. వేడైనా పర్లేదు, పెట్టేద్దాం ఉండండి. కండి దీంట్లో మనం పెట్టేసుకున్నాం ఇలాగా. ఓకే, ఇంకో ప్లేట్ పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ దీన్ని ఉడికించుకుందాము. జస్ట్ ఇడ్లీ లాగానే. దీనికి నెక్స్ట్ ఏంటంటే మనం టమాటా చట్నీ చేసుకుందామండి. సాంబార్ లాంటిది వేసుకోవచ్చు, టమాటా చట్నీ వేసుకోవచ్చు, 2-3 రకాల ఇలాగ చేసుకోవచ్చు. మనం ఎలా ఇడ్లీలకు ఎలా తింటామో అలాగే తినొచ్చు. ఓకే, ఇప్పుడు టమాటా చట్నీ రెడీ చేసేసుకుందాం మనం. దీంట్లోకి టమాటా చట్నీ చేసుకుందామండి మనం. నేను పల్లీలు కొంచెం వేయించి పెట్టాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసేసుకుందాం. ఓకే అండి, జీలకర్ర వేసుకుందాం కొంచెం దీంట్లో. తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా వేసేసుకున్నాము, వేయించుకుందాం దీంట్లో. పచ్చిమిర్చి వేగాక దీంట్లో కొంచెం వేగాక టమాటా వేసేసుకున్నాం. పచ్చిమిర్చి కొంచెం వేగాయి కదా, టమాటా వేసేసుకున్నాము. దానికోసం ఇంకొక ఐటెం యాడ్ చేస్తున్నాను. అదేంటంటే చింతకాయలు. మనం చింతపండు పులుపు వేస్తాం కదా దీంట్లో, అందుకని నేను ఒక 2-3 చింతకాయలు వేసేస్తున్నాను. చింతపండు వల్ల బాగుంటుంది పుల్లగా. ఓకే, దీన్ని ఉడికించుకుందాం. ఓకే, మన వెరైటీ, దీని పేరు నాకు తెలీదు. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి, నాకు నిజంగా పేరు తెలీదు. దీన్ని ఉడికిపోయింది చూడండి, ఇలా టచ్ చేస్తే అతుక్కోకుండా సేమ్ మన ఇడ్లీ టైపులోనే దీనికి తీసేసుకుందాం. ఓకే, తీసేసుకొని కొంచెం వాటర్ చల్లుకొని, కొంచెం వాటర్ చల్లాలండి, అప్పుడు కానీ ఇది క్లియర్గా రాదు. చూసారా? చూద్దాం కదా, ఇదిగో వచ్చేసిందా. నెక్స్ట్ ఇంకోటి తీసేసుకుందాం.
చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం వైట్ వేసేసుకుందాం. ఓకే, ఇవన్నీ పింక్, ఇప్పుడు వైట్ వేద్దామండి. మనం వైట్ వేసేసుకుందాము. వైట్ ఓకే అండి. ఓకే అండి, నేను చిన్నగా కొంచెం మన ఇడ్లీలు ఎంత పడతాయో అంత వేస్తున్నాను. వావ్, చూడండి మన వైట్ కలర్లో కూడా రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 10 minutes అండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు దీనికి. వాటర్ కొంచెం వాటర్ చల్లుకొని తీయాలండి. మామూలుగా హీట్ అయిపోతుంది కదా, అతుక్కున్నట్టుగా ఉంటుంది దీనికి. చూసారా, దీని నుంచి ఇలా నీట్గా తీసుకొని ఇడ్లీ కన్నా ఫాస్ట్గా ఉడికిపోతుంది. జస్ట్ ఇది డెలికేట్ కదా, మనం ఆల్రెడీ వాటర్లో వేడి నీళ్ళు పోసాం కాబట్టి అప్పుడే సగం ఉడికింది. కొంచెం నీళ్ళు చల్లేసుకో. ఓకే, చూడండి మన స్పెషల్ వెరైటీ బ్రేక్ఫాస్ట్. పేరు మాత్రం నాకు తెలీదు, ఏం పేరు పెడదామో చెప్పండి. దీనికి మనము వెరైటీ పేరు ఇదేమో అంటారండి. ఎక్కువగా నేను ఎక్కడ చూస్తానో గుర్తు రావట్లేదు. నేనైతే యూట్యూబ్లో చాలాసార్లు చూసాను, చాలాసార్లు చెయ్యాలి అనుకున్నాను. ఓకే, మనకి ఈరోజు చేశాను, చాలా బాగా వచ్చాయి. చూడండి, చూసారా ఎంత బాగున్నాయో. ఓకే, నెక్స్ట్ దీన్ని టమాటా చట్నీతో తిన్నామనుకోండి. చూసారా, వావ్, కాలుతో ఉన్నాయి. ఎలా ఉన్నాయి, మన న్యూడిల్స్ టైప్లో ఉన్నాయి కదా, న్యూడిల్స్ లాగానే ఉన్నాయి కదా. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది. దీనికి కాంబినేషన్ టమాటా చట్నీ. ఓకే, నేను టమాటా చట్నీ 2 minutesలో చూపిస్తాను. ఆల్రెడీ అయిపోతుంది. ఓకే, మనం టమాటా చట్నీ చేసేసుకుందామండి. ఇంకా మనది బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది కదా. సాల్ట్ వేసేస్తున్నాను, నేను మిక్సీలోనే వేసేస్తున్నానండి ఇది. ఓకే, ఒక్క తిప్పుడు తిప్పేద్దాం మనం కూడా, ఎక్కువ అవసరం లేదు. ఒకే ఒక్క తిప్పు. ఓకే అండి, మన వెరైటీ రెసిపీ చూసారా ఎలా ఉందో, కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా. ఇది టమాటా చట్నీతో తినొచ్చు, సాంబార్తో తినొచ్చు, ఎలాగైనా పర్లేదండి. దీనికి నేను పేరు పెట్టలేదు, మీరే ఏదో ఒక పేరు పెట్టండి, మీకు నచ్చిన పేరు చెప్తారు కదా నాకు. మీకు ఏ పేరు పెట్టాలనిపిస్తే ఆ పేరు పెట్టండి. ఎంత వెరైటీగా ఉంది చూడండి, కలర్ఫుల్గా ఉంది నా రెసిపీ. ఓకే అండి, నా రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్. వావ్, చూడండి మన వైట్ కలర్లో కూడా రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 10 minutes అండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు దీనికి. వాటర్ కొంచెం వాటర్ చల్లుకొని తీయాలండి. మామూలుగా హీట్ అయిపోతుంది కదా, అతుక్కున్నట్టుగా ఉంటుంది దీనికి. చూసారా, దీని నుంచి ఇలా నీట్గా తీసుకొని ఇడ్లీ కన్నా ఫాస్ట్గా ఉడికిపోతుంది. జస్ట్ ఇది డెలికేట్ కదా, మనం ఆల్రెడీ వాటర్లో వేడి నీళ్ళు పోసాం కాబట్టి అప్పుడే సగం ఉడికింది. కొంచెం నీళ్ళు చల్లేసుకో. ఓకే, చూడండి మన స్పెషల్ వెరైటీ
బ్రేక్ఫాస్ట్. పేరు మాత్రం నాకు తెలీదు. ఏం పేరు పెడదామో చెప్పండి. దీనికి మనము వెరైటీ పేరు ఇదేమో అంటారండి. ఎక్కువగా నేను ఎక్కడ చూస్తానో గుర్తు రావట్లేదు. నేనైతే యూట్యూబ్లో చాలాసార్లు చూసాను, చాలాసార్లు చెయ్యాలి అనుకున్నాను. ఓకే, మనకి ఈరోజు చేశాను, చాలా బాగా వచ్చాయి. చూడండి, చూసారా ఎంత బాగున్నాయో. ఓకే, నెక్స్ట్ దీన్ని టమాటా చట్నీతో తిన్నామనుకోండి. చూసారా, వావ్, కాలుతో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మన న్యూడిల్స్ టైప్లో ఉన్నాయి కదా, న్యూడిల్స్ లాగానే ఉన్నాయి కదా. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది. దీనికి కాంబినేషన్ టమాటా చట్నీ. ఓకే, నేను టమాటా చట్నీ 2 minutesలో చూపిస్తాను. ఆల్రెడీ అయిపోతుంది. ఓకే, మనం టమాటా చట్నీ చేసేసుకుందామండి. ఇంకా మనది బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది కదా. సాల్ట్ వేసేస్తున్నాను, నేను మిక్సీలోనే వేసేస్తున్నానండి ఇది. ఓకే, ఒక్క తిప్పుడు తిప్పేద్దాం మనం కూడా, ఎక్కువ అవసరం లేదు. ఒక్క తిప్పు. ఓకే అండి, మన వెరైటీ రెసిపీ చూసారా ఎలా ఉందో? కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా. ఇది టమాటా చట్నీతో తినొచ్చు, సాంబార్తో తినొచ్చు, ఎలాగైనా పర్లేదండి. దీనికి నేను పేరు పెట్టలేదు, మీరే ఏదో ఒక పేరు పెట్టండి, మీకు నచ్చిన పేరు చెప్తారు కదా నాకు. మీకు ఏ పేరు పెట్టాలనిపిస్తే ఆ పేరు పెట్టండి. ఎంత వెరైటీగా ఉంది చూడండి, కలర్ఫుల్గా ఉంది నా రెసిపీ. ఓకే అండి, నా రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.